విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్షశ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:22 సూర్యాస్తమయం 5:37. తిథి చతుర్దశి రాత్రి 9:20 వరకు. నక్షత్రం చిత్త ఉదయం 10:59 వరకు. వర్జం సాయంకాలం 5:10 నుంచి 6:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:37 నుంచి 9:22 వరకు. మరల రాత్రి 10:43 నుంచి 11:34 వరకు. అమృతకాలం రాత్రి 3:47 నుంచి 5:33 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం రాత్రి 7 గంటలకు. నేటి విశేషం నరక చతుర్దశి, ఇంకా కృష్ణాంగారక చతుర్దశి, మాస శివరాత్రి అనే విశేషాలు కూడా ఉన్నాయి. నరక చతుర్దశి ప్రయుక్తంగా సూర్యోదయానికి ముందు ఒక 45 నిమిషాలు సుమారుగా ఆ సమయంలో నువ్వుల నూనెతో ఒళ్ళంతా రాసుకుని సున్నిపిండితో నలుచుకుని కుంకుడుకాయ రసంతో తలంటు పోసుకోవాలి. ఆ విధంగా ఈ తలంటు పోసుకోవడాన్ని నిత్యం అంటారు, అంటే తప్పనిసరిగా చేయదగినది. ఆ విధంగా ఆచరించినందువలన వ్యక్తికి ఆరోగ్యం, పాప పరిహారం, సంపద అనేవన్నీ సిద్ధిస్తాయి. ఈ దీపావళి పండుగ, నరక చతుర్దశి వీటి సందర్భంగా నువ్వుల నూనెలో సాక్షాత్తు లక్ష్మీదేవి ఉంటుందని, దాన్ని ఒళ్ళంతా రాసుకోవడం ద్వారా వ్యక్తికి సంపదను అనుభవించేటువంటి శక్తి ఏర్పడతాయని సంప్రదాయం. ఉదయకాలం అయిన తర్వాత యమునకు తర్పణాలు ఇవ్వాలి. అంతేకాకుండా సాయంకాలపు వేళ ఆ యమునికి ఉద్దేశించి దీపదానం కూడా చేయడం మంచిది. అదేవిధంగా మాస శివరాత్రి కావడం వల్ల మనం శంకరుణ్ణి ఆరాధించుకోవాలి. ఆ శంకరుణ్ణి 8 కాలాల్లో ఆరాధించుకోవచ్చు, కనీసం 3 కాలాల్లో ఆరాధించుకోవచ్చు, కనీసం రాత్రైనా ఆరాధించుకోవాలి. ఇక మరో విశేషం ఏమిటి మాట అంటే కృష్ణాంగారక చతుర్దశి. కృష్ణాంగారక చతుర్దశి వ్రతం అంటారు. ఆ వ్రతాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తులకు అప్పులుంటే తీరిపోతాయి. కాబట్టి ఆ వ్రతాన్ని ఆచరించడం చాలా చాలా మంచిది. దీపదానం అనేటువంటి దానిలో లక్ష్మీ స్వరూపము అవుతుంది, సంపద పెరుగుతుంది, ముఖ్యంగా జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఏ వ్యక్తి అయినా సరే జ్ఞానానికి ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వాలి. ఎందుకని అంటే సంపదను ఆర్జించాలన్నా జ్ఞానం కావాలి, అది పరాధీనం కాకుండా కాపాడుకోవాలన్నా జ్ఞానం కావాలి, అనుభవించాలన్నా జ్ఞానం కావాలి. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం వృద్ధి చేసుకోవడం కోసం దీపదానం చేయాలి. దానివలన సకల సంపదలు చేకూరుతాయి, యముని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. నేటి ఆణిమత్యాలు. వెంటపడేది భయం, వెంట ఉండేది దైవం.
ఆనందం, ఓ విషాదం, ఏది జరిగినా కర్మ అనుకుంటారు అందరూ. కానీ ఏమీ జరగకూడదనే భయంతో వాస్తవాలకి దూరంగా ఉండడమే నిజమైన కర్మ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు నరక చతుర్దశి. సాక్షాత్తు సత్యభామ నరకాసుని సంహరించినటువంటి విశిష్టవంతమైన శుభగడియ. లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించడానికి మానవులకి ఈ చతుర్దశి తిథి నాడు ఆమె నీటిలోను తరువాత నువ్వుల నూనెలోను ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. అందుచేత నరక చతుర్దశి నాడే నువ్వుల నూనెను తలకు పెట్టుకొని అభ్యంగన స్నానం గనక ఆచరించినట్లయితే లక్ష్మీదేవి యొక్క కరుణారస దృష్టి తప్పనిసరిగా కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఈ నరక చతుర్దశి నాడే యమదీపాలు అని చెప్పేసి పితృదేవతల యొక్క రుణం తీర్చుకోవడానికి, వారికి చక్కటి మార్గతత్వాన్ని ఏర్పరచడానికి, వారి ఆశీస్సులు మనం పొందడానికి ఇంటి ముంగిట 2 దీపాల్ని వెలిగించేటువంటి సంప్రదాయం కూడా ఉన్నది. అంతేకాకుండా రాక్షస గుణగణాలు కలిగినటువంటి నరకాసురుడు అనేక మందిని బాధించగా కృష్ణ పరమాత్మ సత్యభామతో కూడి వెళ్ళి నరకాసుర సంహారం కావించిన శుభగడియను ఆధారంగా చేసుకొని ఆకాశంలో వివిధ రకాలైనటువంటి టపాసులు అలా విరజిమ్మేటట్టుగా స్వాగతం పలికేటువంటి లక్షణాలు ఉన్నాయి. ఈ నరకాసుర సంహారం జరిగిన శుభవేళనే బలిచక్రవర్తి పూజ అని కూడా చాలామంది నిర్వహిస్తూ ఉంటారు. అది సాక్షాత్తు విష్ణుమూర్తి ఇచ్చినటువంటి గొప్ప లక్షణంగా, ఆ బలిచక్రవర్తికి ఇచ్చినటువంటి విశేషంగా మనం చెప్పుకుంటూ బలి ఆరాధన అని చెప్పేసి కూడా చేస్తాం. ఏది ఏమైనప్పటికీ ఈ నరక చతుర్దశి నాడు లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలకి తప్పనిసరిగా నువ్వుల నూనెతో తలకు అంటుకొని దీపారాధన చేసుకొని అభ్యంగన స్నానం ఆచరించిన పిదప టపాసులు కాల్చేటువంటి సాంప్రదాయం మన భారతీయ సంస్కృతిలో చోటు చేసుకుంది. దీన్ని ఆచరించినటువంటి వారికి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నాలోనే వసించి నా కరములన్ నా కండ్లనే గప్పి నన్నీ లీలన్ దురితాట విన్విడుతువా ఈశాన తిన్నింటి వాసాలన్ లెక్కకు గట్టునట్టి మహదాచారంబు నీతోడ తండ్రి లోకమ్మున పుట్టెనో మొదలుగా శ్రీలొంకరామేశ్వర. ఓ లొంకరామేశ్వర స్వామి, నువ్వు నాలోనే నివసించి నాలో ఉంటున్నావు. పెద్దలు మహానుభావులందరూ కూడా చెబుతున్నారు, ఒరే ఆ శివుడనే ఆ పరమాత్మ కైలాసం మీద మాత్రమే ఉండటం కాదు, నీలోనే ఉన్నాడు. ఈ జీవుడే ఆ శివుడి యొక్క ప్రతిరూపం, నీలోనే ఉన్నాడు అని అందరూ చెబుతుంటే నాకు అర్థం కాలేదయ్యా. ఆలోచించగా ఆలోచించగా నాకు ఎదురైన అనుభవాలని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు అర్థమవుతున్నది నాకు. నువ్వు నాలో ఉండి ఏం చేస్తున్నావంటే, నాలోనే నివసించి నా కరములన్ నా కండ్లనే గప్పి, నా చేతులతో నా కళ్ళు నేను మూసుకునేలాగా చేస్తున్నావు. నాకు మాయగమ్మేలా చేస్తూ
నా కళ్ళు నేనే మూసుకుని నడుస్తూ వెళ్ళి గోతులో పడేటట్టుగా చేస్తున్నావయ్యా. ఇదంతా నాలో ఉండి చేస్తున్నావు నువ్వు. నన్నీ లీలన్ దురితాట విడుతువా. ఈ పాప మహారణ్యంలో నన్ను ఇక్కడ నువ్వు వదిలిపెట్టావు కదయ్యా, నా కళ్ళు నేనే మూసుకునేలా చేసి. ఈశానా తిన్నింటి వాసాలన్ లెక్కకు గట్టునట్టి మహదాచారంబు నీతోడ తండ్రి లోకమ్మున పుట్టెనో మొదలుగా శ్రీలంకరామేశ్వర. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనే సామెత ఉన్నది. వాడా తిన్నింటి వాసాలు లెక్క పెడతాడు అని అంటారు. అలా నువ్వు నాలో ఉంటూ తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా నా కళ్ళు నేనే నా చేతులతో మూసుకునేలా చేసి, అంత మాయ నాకు కమ్మేలా చేసి, నన్ను ఈ భవసాగరంలో వదిలేసి, ఈ పాపారణ్యంలో వదిలేసి నువ్వు పట్టించుకోకుండా ఉంటావా? ఈ తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనే సామెత నీతోనే మొదలుగా పుట్టెను. అది ఈ సామెత నీతోనే మొట్టమొదట పుట్టిందా? నువ్వు ఇలా నాలోనే ఉండి ఇలా నా కళ్ళు నేనే మూసుకునేలా చేస్తున్నావు కదయ్యా. ఓం నమః శివాయ. करोति या विभक्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. ఈరోజు నరక చతుర్దశి మహాపర్వం. దుఃఖకారకుడు నరకుడు. ఆ దుఃఖాన్ని పోగొట్టి ఆనందాన్ని అందించే జ్ఞానానంద స్వరూపిణి శక్తి. అందుకే ఈ రోజున మహాకాళి ఇత్యాది రూపాలతో అమ్మవారు ఆరాధింపబడతారు. అలాంటి పవిత్రమైనటువంటి పర్వదినాన అమ్మవారి యొక్క వివాహ వైభవం, శివపార్వతుల యొక్క లీలల్ని వర్ణించే ఉమా సహస్రంలోని కళ్యాణ వైభవాన్ని చెప్పుకోవడం భాగ్యంగా భావిస్తూ, అసలు పరమేశ్వరునిపై అమ్మవారికి ప్రీతి ఎలా కలిగిందో ఆశ్చర్యం కలుగుతున్నది అంటున్నారు గణపతిముని. జ్వలత్కపర్దో దహనాంక బాలః కపాలమాలి కరికృత్తివాసాః భుజంగభూషో భసితాంగరాగః పుష్పేషు వైరీ పరుషాట్టహాసః శ్మశానవాసీ పురుషస్త్రిశూలీ జహారతే చేదనగాంగి చేతః దృష్టాంతమర్థోయమవాప నైవ ప్రీతిర్బహి కారణమాశ్రితేతి. ప్రేమ అనేది బాహ్య కారణాలను చూడదు అని అంటూ ఉంటారు. అది నిజమే అనిపిస్తోందమ్మా. అక్కడ ప్రీతి కలగడానికి ఒక్క లక్షణం లేదే ఆయనలోని. చూడ్డానికి ఇష్టమైన అంశం ఒక్కట్లేదు. ఆ స్వరూపం చూసినా చేష్ట చూసినా రెండు భయంకరంగా ఉన్నాయి. అలాంటి భయంకరమైన వాడిని ఎంతో లావణ్యం కలిగే నువ్వు ఎలా ప్రేమించేవనేది ఆశ్చర్యంగా ఉన్నది. దీన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే ప్రేమకి బాహ్య కారణాలు అవసరం లేదు. బయట నుండి చూసేవాళ్ళకి కనిపిస్తుంది ఏం చూసి ప్రేమించారా అని. కానీ వాళ్ళు ఏం చూసి ప్రేమించారనేది వాళ్ళకే తెలియాలి. ఆ భావాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. భారతీయ సంస్కృతిలో ప్రాచీన కావ్యాలు కానీ పురాణాలు కానీ ప్రేమ గురించి చాలా రమ్యమైన భావాలు ఇచ్చాయి. ప్రపంచ సాహిత్యంలోనూ అరుదు అలాంటి భావాలు ఇచ్చాయి. అవి మనం గ్రహించగలిగితే ఉదాత్తమైన ప్రేమ, ధర్మబద్ధమైన ప్రేమ యొక్క గొప్పతనం తెలుస్తుంది. దాంపత్యం అనే ధర్మంలో ప్రేమను పండించి దాని యొక్క పరిపూర్ణ స్వరూపాన్ని భారత జాతి ఆదర్శంగా చూపించింది వేద సంస్కృతి ద్వారా. అలాంటి రమ్యమైనటువంటి శ్లోకం ఇది. ఆ పరమేశ్వరుడు రూపంలో ఎక్కడైనా సౌందర్యం ఉందా? జ్వలత్కపర్దః, జ్వలిస్తున్న కపర్దం. కపర్దం అంటే పెద్ద జటాజూటం. అది మళ్ళీ తైల సంస్కారములతో చక్కగా దువ్వుకున్నది కాదు, జడలు కట్టి ఉన్నది. అగ్నిశిఖల్లా ఉన్నటువంటి జటాజూటం. దహనాంక బాలః, నుదుటి మీద అగ్నినేత్రము. దానికి తోడు కపాలమాలి, పుర్రెలు దండలు వేసుకు తిరుగుతున్నాడు. కరికృత్తివాసాః, పచ్చి ఏనుగుతోలు వస్త్రంగా వేసుకున్నాడు. భుజంగభూషః, భయంకరమైన సర్పాలని అలంకారములుగా ధరించి ఉన్నాడు. భసితాంగరాగః, భస్మాన్ని ఒంటికి పూసుకున్నాడు.
పోని కామము మోహము ఇలాంటి శృంగార చేష్టలు ఉన్నాయా అంటే పుష్పేషు వైరి, కాముడికి శత్రువు, పరుషాట్టహాస, భయంకరమైన అట్టహాసాలు చేస్తూ ఉంటాడు. పోనీ తిరిగే చోటు ఏదైనా అందంగా ఉందా అంటే శ్మశానవాసి, శ్మశానంలో తిరిగే పురుషుడు, త్రిశూలి, చేతిలో అందమైనవి ఏమైనా పట్టుకున్నాడంటే భయంకరమైన త్రిశూలం పట్టుకున్నాడు. అలాంటి వాడిని అనఘాంగి, ఇన్ని దోషములు కలిగినటువంటి అతడిని ఏ దోషము లేని అందమైన నువ్వు ప్రేమించావు అంటే అనిపిస్తోందమ్మా, ప్రీతి అనేది బాహ్య కారణాలు చూడదు అని పెద్దలు చెప్పే మాట నిజమే అనిపిస్తున్నది అన్నారు. భవభూత్ అనే సంస్కృత కవి ఉత్తర రామచరిత్రలో ఇలాంటి చక్కని మాట చెప్తాడు. వ్యతిష జతి పదార్థానంతర కోపి హేతు నఖలు బహిరుపాధీన్ ప్రీతయ సంశ్రయంతే అన్నాడు. బాహ్యమైన ఉపాధులను ఆశ్రయించి ప్రేమ ఉండదు, అదేదో ఆంతరికమైన కారణంతో ఉంటుంది. అందుకు ఏం చూసి పరమేశ్వరుని ప్రేమించేవనేది నీకే తెలియాలి. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే పరమేశ్వరుడు యొక్క తత్వము అమ్మవారికి మాత్రమే తెలుసు. అందుకు అమ్మవారి అనుగ్రహం ఎవరికి ఉంటుందో వారికి మాత్రమే శివుడు అర్థమవుతాడు. లేని వారికి శివుడు పై వేషాలు చూసి మాట్లాడే వాళ్ళు ఉంటారు తప్ప శివతత్వం అర్థం కావాలంటే అమ్మవారికే అర్థమవుతుంది, అమ్మవారి అనుగ్రహం ఉన్నవారికి అర్థమవుతుంది. అందుకే ఆ తల్లికి శివజ్ఞాన ప్రదాయిని అనే నామం ఉన్నది. ఇంకొక రమ్యమైన భావన చేస్తున్నారు ఇక్కడ. రూపం పురారే రథవా తదేతత్ సేయంచ చేష్టా సమయాంతరేషు కాంతం వపుః కాంతతరాశ్చ లీలా త్వయా సమం ఖేలితుమేష ధత్తే. ఇంకొక భావం కూడా నాకు అనిపిస్తున్నదమ్మా. ఆయన వికృతమైన రూపాన్ని ధరించడం, భయంకరమైన చేష్టలు చేయడం నువ్వు లేనప్పుడు మాత్రమే చేస్తాడనిపిస్తున్నది. ఆ వేషం వేసుకోవడం కానీ, ఆ పనులు చేయడం కానీ ఇతర సమయాల్లో చేస్తాడు. నీతో ఉన్నప్పుడు మాత్రము కాంతం వపుః, అందమైన శరీరాన్ని ధరిస్తాడు. ఆ వికృతమైన శరీరాన్ని విడిచిపెట్టి అందమైన శరీరాన్ని ధరిస్తాడు. అప్పుడు ఆయన చేసే పనులు కూడా కాంతతరాశ్చ లీలా, అతి రమణీయమైన సుందరమైన పనులే చేస్తూ ఉంటాడు. ఎందుకంటే త్వయా సమంఖేలితుమేష ధత్తే, పరమ సుందరివైన నీతో విహరించడానికి తగినట్లుగా తన రూపాన్ని సుందరం చేసుకుంటాడు, తన లీలలు కూడా సుందరములు చేస్తున్నాడు అనిపిస్తున్నది అని. అంటే సహజ సిద్ధంగా భయంకరమైన రూపం ఉన్నప్పటికీ నీతో ఉన్నప్పుడు మాత్రం అభయంకరంగా ఉంటాడనే భావన చెప్తున్నారు. ఇందులో చమత్కారం ఎంత ఉందో తత్వం అంత ఉంది. ఇది పరిశీలించవలసిన అంశం. పరమేశ్వరుడి యొక్క ఉగ్రత్వం ప్రపంచాన్ని మొత్తం లయం చేసేది. అలాంటి పరమేశ్వరుడు సౌమ్యంగా సుందరంగా ఉన్నాడంటే పక్కన అమ్మవారు ఉన్నారని అర్థం. అందుకే అమ్మవారితో శివుణ్ణి ధ్యానిస్తే అది సౌమ్యమై శాంతమై ఉంటుంది, ప్రపంచాన్ని చక్కగా నడుపుతూ ఉంటుంది. కేవల పరమేశ్వర తత్వం అంటే ప్రపంచాన్ని మొత్తం లయం చేసుకునేవాడు ఆయన. కానీ అమ్మవారి వలన సృష్టిపై ప్రేమ కలిగి సౌమ్యంగా కనబడుతున్నాడు. ఈ విషయాన్ని శివా రుద్రస్య భేషజీ అని రుద్రమంత్రానికి వ్యాఖ్యానం చేస్తూ కొందరు చక్కటి భాష్యాన్ని అందించారు. పరమేశ్వరుడికి అమ్మవారి స్వరూపం వల్ల పరమాత్మ యొక్క రూపము కూడా మనకు మంగళకరంగా మారిందిట. అందుకే శివుడు మంగళకరుడుగా కనబడడానికి కారణం ఏంటంటే సర్వమంగళయైన అమ్మవారు ప్రక్కన ఉండడం వల్ల అని. అందుకే పరమేశ్వరుడికి 2 రూపాలు ఉంటాయి, ఘోరాన్య శివాన్య అని. ఘోరమైన రూపం ఒకటి, మంగళకరమైన రూపం ఒకటి. ఇప్పుడు అమ్మవారు చెంతను ఉన్నప్పుడు ఆయన మంగళకరుడుగా ఉన్నాడు. అందుకు పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు మంగళప్రదాత అనే భావన చూపిస్తున్నారు. అందుకే ఎటువంటి వికృత చేష్టలు చేసినా అవి నువ్వు లేనప్పుడే, నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రం అతడు సుందరంగా ఉంటాడు. మొత్తానికి పరమేశ్వరుని అంత సుందరంగా మార్చి ఆయన చేత రమణీయమైన పనులు చేయిస్తున్న అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, మొత్తానికి ఆ కళ్యాణ వైభవం ఎంత దివ్యంగా ఉన్నదంటే ఆ పరమేశ్వరుడు మంగళకరంగా నీ ప్రక్క శోభిల్ల చేస్తున్నటువంటి ప్రథమ స్వరూప కళ్యాణం. ఆ దంపతులుగా నూతన వధూవరులుగా మీరు ఆ కళ్యాణ మండపంలో ఉన్నప్పుడు ఆ కళ్యాణాన్ని చూసి లోకం ఎంత పులకించిపోయింది, ఎంత ఆనందించింది. శివపార్వతుల కళ్యాణ దృశ్యాన్ని హృదయంలో మెదిలించేలా చేస్తూ ఉన్నారు గణపతముని. అప్పుడు ఆ సమయంలో హిమవత్ పర్వతంలోని ఓషధీప్రస్థమనే రాజధాని నగరం చక్కగా అలంకరింపబడి ఉన్నది. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమూర్తులు ఉన్నారు. ఆ కళ్యాణాన్ని దర్శించడానికి వచ్చిన వారందరూ ఆనంద పరవశులైపోతున్నారు. ఈ భావాన్ని ఎవరు ధ్యానిస్తున్నారో వారికి ఆనందం లభిస్తున్నది. అందుకు ఆ సమయంలో ఉన్న ఆనందం ఎలా ఉన్నదంటే ప్రహృష్ట యక్ష సమవేత సిద్ధ రుచ్యద్గణేంద్రో వికసన్మునీంద్ర భూయోపి యోగో యువయోర్హిమాద్రౌ బభారమాత మహమద్వితీయం.
ఇక్కడ మహహ అనే మాటకు ఉత్సవం అని పేరు. శివపార్వతుల కళ్యాణోత్సవంలో ప్రహృష్ట యక్ష అనేక దేవజాతులు వచ్చారు. అందులో యక్షులు మొదలైన వారు పరమానంద భరితులైపోయారు ఆ కళ్యాణ ఘట్టాన్ని చూసి. అంతేకాదు పరమ వైరాగ్యవంతులైన సిద్ధులు అక్కడికి వచ్చి వాళ్ళు మురిసిపోయారు. నిజానికి వైరాగ్యవంతులు, సన్యాసులు, అవధూతులు పెళ్ళిళ్ళకి రారు, కానీ వాళ్ళు కూడా వచ్చారు ఆ పెళ్ళికి అంటే అర్థం అది జగన్మాతాపితృల యొక్క కళ్యాణ వైభవం గనక సమవేత సిద్ధ, సిద్ధులందరూ అక్కడికి వచ్చారు. నృత్యద్గణేంద్ర, అనేక గణ సమూహములు అంటే దేవగణములు, ఋషిగణములు ఇత్యాదులందరూ కూడా ఈ గణములన్నీ ఆనందంగా నాట్యం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రమథగణాలు భలే చిందులు వేస్తున్నాయి. ఇంతవరకు కైలాసంలో ఒక అయ్యవారినే చూస్తూ ఉన్నారు, ఇప్పుడు అమ్మ వచ్చింది, అది వాళ్ళకి ఆనందం. అందుకు నృత్యద్గణేంద్ర, ఆ గణ సమూహములు, గణశ్రేష్ఠ సమూహములన్నీ కూడా ఆనందంగా నాట్యం చేస్తున్నాయి. వికసన్మునీంద్ర, మునీంద్రులు అనేక మంది వచ్చారు అక్కడ. వాళ్ళందరూ వికసించినటువంటి ముఖాలతో చూసి పరవశించిపోతున్నారు. ఇలా అందరిని ఆనందింపజేస్తూ హిమవత్ పర్వతంలో మీ ఇరువురి యొక్క వివాహ వైభవం అద్భుతంగా జరిగిందమ్మా. దీనిని హృదయంలో భావిస్తూ ధన్యులమవుతున్నాం. మహేశ్వరస్త్వాం పరిణీయలేభే యావాత్మజ ఉద్వావనఘాంగి ముక్షౌ ఏకస్తయోర్భ్రామ్యతి విశ్వమత్తుం భూభృత్తటీరాశ్రయతే బత అన్యః. వివాహం చెప్తూ ఆ వివాహ ఫలాన్ని చెప్తున్నారు తర్వాత శ్లోకంలో. మహేశ్వర త్వాం పరిణీయలేభే, నిన్ను పరిణయం చేసుకున్న తర్వాత మహేశ్వరుడు ఇద్దరిని పుత్రులుగా పొందాడు. యావాత్మజౌ ద్వౌ అనఘాంగి ముక్షౌ, అనఘాంగి ఏ దోషము లేని దివ్య శరీరము కలిగిన ఓ తల్లి, వివాహానంతరం మీ ఇరువురకు ఇద్దరు తనయులు కలిగారు. అందులో ఒకడు ఏకస్తయోర్భ్రామ్యతి విశ్వమత్తు, ఒకడు మొత్తం ప్రపంచమంతా తిండి తినడానికి తిరుగుతూ ఉంటాడు. ఇంకొకడు భూభృత్తటీరాశ్రయతే బత అన్యః, మరొకడు కొండలు కోనల మీద తిరుగుతూ ఉంటాడమ్మా అన్నారు. అంటే మొత్తం ప్రపంచమంతా తిండి కోసం తిరుగుతున్నవాడు అంటే గణపతి, ఆయన లంబోదరుడు, ఆయన అన్నానాం పతే నమః అని చెప్పబడుతున్నటువంటి వాడు. సృష్టిలో అందరికీ అన్నములు ఇచ్చేవాడు ఆయన, అన్నముల్ని భుజించేటువంటి అగ్నిశక్తిగా ఉన్నవాడు అతను. అందుకు విశ్వమంతా తిరుగుతూ అన్నాదులు స్వీకరించేవాడు ఒకడైతే, మరొకడు కొండల మీద తిరిగేవాడు అన్నాడు. కొండల మీద తిరిగేవాడు అంటే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నీ కూడా పర్వతాల మీద ఉంటాయి, ఇది కూడా గమనించుకోవాల్సింది. తమిళ దేశంలో 6 పడై వీడు అని చెప్పబడుతున్నటువంటి 6 క్షేత్రములు పర్వతాల మీద ఉంటాయి. అదేవిధంగా కర్ణాటకలో కుక్కి సుబ్రహ్మణ్యం మొదలైనవి కూడా పర్వతాల మీద ఉన్నాయి. ఇక తెలుగునాట ఇంద్రకీలాద్రి మొదలైన పర్వతాలపై సుబ్రహ్మణ్య క్షేత్రములు ఉన్నాయి. అందుకు పర్వతాలపై సుబ్రహ్మణ్యుడు ఉంటూ ఉంటాడు, ఆయన కొండల మీద తిరుగుతున్నాడు. పైగా క్రౌంచాద్రి భేత్త, క్రౌంచ పర్వతాన్ని భేదించి దానిపై ఉన్నటువంటి వాడు. అలాగే శ్రీశైలంపై కూడా స్వామి వచ్చి ఉన్నాడని చెప్తారు పురాణములు. ఇలా ఒకడు కొండల కోళ్ళ మీద తిరుగుతుంటాడు, ఒకడు ప్రపంచమంతా తిరుగుతుంటాడు. అలాంటి పుత్రులు ఇద్దరు కలిగారు అన్నారు. మొదటివాడు గణపతి, రెండోవాడు సుబ్రహ్మణ్యుడు. వారు ఉభయులని సంతానముగా పొందినటువంటి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుని నమస్కరిస్తూ ఆ దివ్య కుటుంబాన్ని భావిస్తున్నారు. అటువంటి ఉమామహేశ్వరులకు అంజలిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. జయ గురుదత్త. సత్యకాముడు ఆశ్రమాన్ని చేరి గో సంపదను గురువుకు అప్పగించాడు. గురువుకు గౌతముడెంతో సంతోషించి, నువ్వు బ్రహ్మ విద్య తెలిసిన వాడిలా కనిపిస్తున్నావు కదా, నీకెవరు బోధించారు అని అడిగాడు. అప్పుడు సత్యకాముడు జరిగినది చెప్పి, గురుదేవా, గురుముఖముగా అభ్యసించిన విద్య అత్యుత్తమైనటువంటిది. మీరు ఉపదేశం చేసి నన్ను ధన్యుణ్ణి చేయండి. ఉపదేశం గురుముఖైన రావాలి నాకు, అప్పుడు నేను ధన్యుడవుతాను అని వినయంగా వేడుకొన్నాడు. అతడి నిష్ఠకు, గురుభక్తికి సంతోషించి గౌతముడు అదే బ్రహ్మ విద్యను మళ్లీ బోధిస్తాడు. ఈ కథలో శిష్యులు తెలుసుకోవలసిన సత్యాలు కొన్ని ఉన్నాయి. గురుసేవ వల్లనే జ్ఞానం లభిస్తుంది. చరాచర సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మే గురువు. గురుముఖత లభించిన జ్ఞానమే శ్రేష్టమైనది. ఇది
ఎవరో చెప్పినప్పటికీ, ఆవులు పశువులు చెప్పినప్పటికి కూడా, ఉత్తమమైనటువంటిది దేవతల రూపంతో చెప్పినప్పటికి కూడా అది గురుముఖాంతంగా వస్తే మాత్రమే, గురుముఖాంతరంగా వచ్చినటువంటిదే సిద్ధిస్తుంది అని అర్థం ఇక్కడ. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురు. దేవుడి మీద ఉత్తమమైన భక్తి ఉండాలి. దేవుడి మీద ఎంత భక్తి ఉందో అంత భక్తి గురువు మీద కూడా ఉండాలి. అలాంటి వాడు మహాత్ముడు. మహాభారతంలోని ఆరుని కథ అటువంటి గురుభక్తికి ఒక నిదర్శనం. ధౌమ్య మహర్షి యొక్క గురుకులంలో ఆరుని, పైలుడు, ఉపమన్యువు అని 3 శిష్యులు ఉండేవారు. గురుకులం అంటే గురుగృహం అని అర్థం. పూర్వం వేరే కాలేజీలు లేవు. కాలేజీలు, హాస్టళ్ళు అన్నీ గురువు గారి ఇళ్లే అప్పట్లో. ఆ విద్యార్థులు వసతికి, భోజనానికి కూడా గురువు మీదే ఆధారపడి ఉండేవారు. అందువల్ల శిష్యులకు అపారమైన వినయం ఉండేది. గురుకులాల్లో తత్వద్రష్టలైనటువంటి గురువులు మాత్రమే సామాన్య శాస్త్రాలను కూడా బోధించేవారు ఆ సమయంలో. అందువల్ల తత్వంతో సంబంధం లేని విద్యలు అక్కడ ఉండేవి కానే కావు. సామాన్యంగా అదే బోధలు, కానీ ఇక్కడ మాత్రం ఉండేవి కావు. శిష్యులకు చాలా కాలం వినయం వంటి సద్గుణాలను అభ్యాసం చేయించి చివరికి శక్తిపాత విధానంలో విద్యలను సంక్రమింపజేసేటువంటి విధానం కూడా ఉండేది. వాళ్ళకు మొదట మంచి వినయాన్ని, మంచి బుద్ధిని, మంచి యోగాన్ని బోధించి అది పూర్ణమైన తర్వాత శక్తిపాతంతో ఒక్క క్షణంలో వాళ్ళకి విద్య వచ్చేది. ధౌమ్య మహర్షి ఆశ్రమం అలాంటిదే. ఈ 3 శిష్యులతో ఆయన విపరీతమైన చాకరీ చేయించుకునేవాడు, కానీ చదువు చెప్పేవాడు కాదు. చివరిలో ఎప్పుడో పారు చెప్తాడు, కానీ ఇప్పుడు మాత్రం చెప్పటం లేదు. ఒట్టి పని మాత్రం చేయించుకుంటాడు. అలా చాలా కాలం జరిగింది. ఒకరోజు ఆరుణిని పిలిచి పొలానికి నీరు కట్టమన్నాడు గురువు. శిష్యుడు ఆ పనికి వెళ్ళాడు. అంతలో పొలానికి వచ్చేటువంటి కాలువ కట్టు తెగిపోయింది. ఆరుని హడావిడిగా రాళ్ళు, మట్టి వేసి కట్ట పూడి చేస్తున్నాడు. మామూలుగా నీళ్ళు వస్తున్న చెరువు నుంచి ఎంత కావాలో అంత నీళ్ళు వదలటం, ఎంత కావాలో అంత నీళ్ళని వేరే దానికి వదలటం, ఇట్లా చేస్తున్నాడు. కానీ చిన్న ఒక గండిలాగా పడిపోయింది. అందుకని దాన్ని మట్టేసి పూడ్చాడు. రాళ్ళు అంతా వేశాడు, కానీ ప్రయత్నం మాత్రం ఫలించలేదు. నీరు వృథాగా పోతుంది కాక పంట అంతా నాశనం అయిపోతుంది. అది చూసి ఆరుని ప్రాణాలను తెగించి కట్టుకు అడ్డంగా తానే పడుకున్నాడు. ఇక ఎక్కువ తీసుకురాలేడు రాళ్లను, మట్టిని. రాళ్ళు మట్టి తీసుకొచ్చే లోపల గండి ఎక్కువ అవుతూ ఉన్నది. ఇక పొలం పోతుంది, ఇక తెగిపోతుంది ఇక అని చెప్పి ఏం చేశాడు, ఈ చిన్నదాన్ని సరైనటువంటి దీనికి మూత నేను వేయలేను కాబట్టి నా శరీరమే మూత అని చెప్పేసి దాని అడ్డంగా లోపల దూరి పడుకున్నాడు. తానే పడుకున్నాడు. నీరు పొలంలోకి ప్రవేశించసాగింది, పొలానికి వెళ్ళింది, కానీ అన్యాయంగా బయటికి పోలేదు. చీకటి పడిన శిష్యుడు తిరిగి రాకపోయేసరికి వెతుక్కుంటూ ధౌమ్యుడు పొలానికి వచ్చాడు. ఏంటి ఇంకా రాలేదు శిష్యుడు, ఏం చేస్తున్నాడు? శిష్యుడు కనిపించలేదు. ఆరుని అని పిలిచాడు. పెద్ద పెద్ద కేకలు వేసి శిష్యుడు ఎందుకు కనిపించలేదు అని. ఇది నిజమైనటువంటి భక్తితో చేసేటువంటి పని ఇది. జై గురుదత్త.